ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా కొన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని బంద్కు కాల్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ అధ్యక్షులు పిలుపునిచ్చినప్పుడు, బంద్కు పిలుపునిచ్చినప్పుడు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు గారు, మీరేం చెప్పారన్నటువంటి విషయం. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇలాంటి బందులు చేస్తే ఆర్టీసీకి మిగతా ప్రభుత్వానికి రెవెన్యూ నష్టం వస్తుంది, కాబట్టి బందులు అన్నటువంటివి మంచిది కాదు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం స్థానంలో ఉండి యూటర్న్ తీసుకొని మాట తప్పి ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడాలి, కానీ మాటకి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి. ఒక్కసారి ఒక్క మాట చెప్తే మనిషన్నవాడు ఎవరైనా కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాలి. అదే మనిషికి జంతువుకి ఉన్నటువంటి తేడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ బంద్ నిర్వహించడానికి మరొక కారణం ఆయన చెప్తున్నది, కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం. తప్పకుండా గత 4 బడ్జెట్లలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనడంలో ఖచ్చితంగా దానిలో వాస్తవం ఉంది, నిజం. ఆంధ్ర రాష్ట్రానికి సవతి తల్లి స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. ఆ రోజు 4 బడ్జెట్లు మీరుండగా మీ యొక్క అశోక్ గజపతిరాజు క్యాబినెట్లో భాగంగా ఆయనే బడ్జెట్ను అప్రూవ్ చేశారు, అనుకూలంగా ఓట్ చేశారు. 4 బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయలేదు. అప్పట్లో బడ్జెట్ మీద మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుంచి బయటొచ్చి, ఎన్డీఏ నుంచి బయటొచ్చి మీరు నాటకాలు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మీరు చేసేటటువంటి ఈ బందులు, మీరు చేసేటటువంటి ఈ అధర్మ పోరాటాలు ఇవన్నిటినీ కూడా ప్రజలు నమ్మట్లేదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు గద్దె దిగేటటువంటి కాలం ఆసన్నమైంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని గద్దె దించుదామానని. ఇక డ్రామాలు కట్టిపెట్టండి అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రత్యేక హోదా కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. ఇది మీరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా ఆడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నా. మీరు ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదు, మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్టి వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు ఇక్కడ? అన్ఫిట్ బై ఎమ్మెల్యే, అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మిమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు.
మహిళ దశ ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు నేను చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి. అధ్యక్ష, ఆ రోజు మీరు ఏం చెప్పారు? 10 ఏళ్ళు కావాలని మీరు అడిగిన వాళ్ళు. దీంట్లో కూడా సిఎస్ఎస్ కింద 90-10% ఇస్తారు, ప్రత్యేక హోదా వస్తాయి. ఈఏపీ ప్రాజెక్టు 90-10% ఇస్తారు, పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తారు. అదే మరిగా మీరేమన్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అన్నారు. ఎన్ని అసత్యాలు! మాట్లాడితే అసత్యాలు చెప్పేయడం. దానిపైన ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవిరెడ్డి చెప్పాడు, ఇంకో పక్క గోవిందరావు చెప్పాడు. మేము ఎక్కడా చెప్పలేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కరెక్ట్ కాదు, మమ్మల్ని రాజకీయాలు చేయొద్దండి, మాకు సంబంధం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఎన్నిసార్లు దేశ 24/6/2014 అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయమని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం, నీతి ఆయోగ్కి ఇవ్వడం. ఇంకొక పక్కన మీరు ఆ రోజు ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా ట్రీట్ చేస్తామంటే అదేనా చేయమని చెప్పి మిమ్మల్ని అడుక్కోవడం. అక్కడి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఎన్ని ఆంక్షలు పెట్టారు. అడుగున ఒక మాట చెప్పడం, మళ్ళీ ఆంక్షలు పెట్టడం. మీరు అది ఇస్తానని చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి అమరావతికి ఉంటుందని మళ్ళా మీరే అప్పు తెచ్చుకోండి. నిన్ను కూడా అన్నాడు అమిత్ షా, మీకు అప్పు ఇస్తాం, మీ ఎఫ్ఆర్బిఎం పెట్టుకోండి, ఎప్పుడో మేము కడతాం. నాకు అప్పు ఇస్తే నేను సంపాదించుకోలేనా? నా దగ్గర డబ్బులుంటే మీరు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు అంటున్నారు ప్రతి ఒక్క రోజు మేము ఇచ్చాం అంటే ఏమి ఇచ్చారు మీరు? చట్ట ప్రకారం కాదు. నేను పన్నులు కట్టడం లేదు ఏ రాష్ట్రం? నేను అడుగుతున్నా, పన్నులు కడితే నాకు హక్కు లేదు? నాకు అన్యాయం జరిగినప్పుడు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పన్నులు కట్టాలని అడిగితే మీరు సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర నుంచి అని అడుగుతాను నేను. మీ దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకు మనం కడుతున్నాం? ఎందుకు భారతదేశంలో భాగంగా ఉన్నాం? తమిళనాడులో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? ప్రభుత్వ విధానాల వల్ల. మీరు వాళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చిన తర్వాత, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు ఇదే మరిగా ఆలోచిస్తారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు బాగా అలవాటు అయిపోయింది హేట్రెడ్ క్యాంపెయిన్. నేను మీకు వ్యతిరేకం చేస్తే నన్ను ఫినిష్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఎన్ని ఉన్నాయి నేను అన్నీ చెప్తాను అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష నబార్డ్ నుంచి డబ్బులు ఇమ్మన్నాం. ఎక్కడి నుంచైనా సరే మీరు డబ్బులు ఇవ్వండి. అప్పటికి సంవత్సరం బిడ్డ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికి 4.5 సంవత్సరాల పాప. తగిన సమయంలో పసిబిడ్డకు న్యూట్రిషన్ ఇస్తే తప్ప సర్వైవ్ కాదు. అందుకే నేను తగ్గాను. నాకంటే తర్వాత వచ్చాడు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు, గుర్తుపెట్టుకోండి. అప్పటికే నేను యూపీలో యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాను, 2 ప్రధానమంత్రులు చేశాం. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దేశ. నేను ఆ రోజైతే ఈ దేశంలో ఉండే జ్యోతిబాసు, కరుణానిధి, మూపనార్, ఫరూక్ అబ్దుల్లా, ఈవెన్ బిజు పట్నాయక్, ములాయం, లల్లు అందరూ కలిసి నన్ను మీరు ప్రధానమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించమని రెండోసారి నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 1 సింగిల్ మ్యాన్ నిర్ణయించాను. అలాంటి నమ్మకం పెట్టుకున్న నేను నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్నిసార్లు అనండి సార్ అని అమరావతి ఫౌండేషన్ అప్పుడు. ఎవరి కోసరం అండి? ఈ రాష్ట్రం కోసరం కాదా? అదే ఒకప్పుడు మీరు చూసే దేశ బిల్ గేట్స్, క్లింటన్ వస్తే మిస్టర్ క్లింటన్ అని మాట్లాడా. ఎన్నిసార్లు అనండి సార్ అని అమరావతి ఫౌండేషన్ అప్పుడు. ఎవరి కోసరం అండి? ఈ రాష్ట్రం కోసరం కాదా? అదే ఒకప్పుడు మీరు చూసే దేశ బిల్ గేట్స్, క్లింటన్ వస్తే మిస్టర్ క్లింటన్ అని మాట్లాడా.